అది న్యాయస్థానాల్లో నిలబడే జీవో కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మా బీసీలను మధ్య పెడుతున్నట్టుగా వాళ్ళని కూడా మాట్లాడితే దానికి మీకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ఓ వైపు చెప్తూనే ఇంకో వైపు ఆ వర్గం చేత కేసులు వేయించి ఇవాళ బీసీల కంచంలో మన్ను పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రిక్వెస్ట్ చేసినాం. మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే నేను మా జానయ్య యాదవ్ గారు మేమందరం కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం. కనీసం దీన్ని కాపాడుకుందామనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ కనీసం ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారికో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికో మా సూచనో సలహానో మా ఆవేదనో చెప్పుకుందామంటే ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మా బీసీలు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద బీసీల బతుకులు ఆధారపడి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోలు బలహీన వర్గాల కోసం బలహీనమైన జీవోలనే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికి కడుపు నొప్పి లేదు, ఏ వైశ్యుడికి కడుపు నొప్పి లేదు, ఏ అగ్రకులానికి కడుపు నొప్పి లేదు, ఒక్క రెడ్లకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి కడుపు నొప్పి వస్తా ఉందంటే మేము కూడా చూస్తున్నాము. మాలో కూడా మా బీసీలలో కూడా ఓపిక నశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము అడ్డుకోలేదు. మీ సొమ్ము మీరు తినండి అని చెప్తా ఉన్నాము, మీ వాటా మీరు తినండి అని చెప్తా ఉన్నాము. కానీ మీది మీరు తినుకుంటూ మీ ఈడబ్ల్యూఎస్ కోటా 7-8% లేనటువంటి అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మా బీసీలకు 42%, 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే వచ్చి మళ్ళీ బలమైనటువంటి కారణం బీసీ రిజర్వేషన్. ఈ బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కాలంటే ఇటువంటి కోర్టులు, ఇటువంటి హైకోర్టులు ఎన్నో తుమ్మితే తప్ప కూడా బీసీలకు అవకాశాలు దొరికే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అది పుట్టుకతోనే జీవో నెంబర్ 9 పుట్టుకతోనే అవిటిదానిగా పుట్టింది, అంత బలహీనంగా ఉంది. అది న్యాయస్థానాల్లో నిలబడే జీవో కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మా బీసీలను మధ్య పెడుతున్నట్టుగా వాళ్ళని కూడా మాట్లాడితే దానికి మీకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ఓ వైపు చెప్తూనే ఇంకో వైపు ఆ వర్గం చేత కేసులు వేయించి ఇవాళ బీసీల కంచంలో మన్ను పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రిక్వెస్ట్ చేసినాం. మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే నేను మా జానయ్య యాదవ్ గారు మేమందరం కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం. కనీసం దీన్ని కాపాడుకుందామనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇవాళ కనీసం ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారికో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికో మా సూచనో సలహానో మా ఆవేదనో చెప్పుకుందామంటే ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మా బీసీలు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద బీసీల బతుకులు ఆధారపడి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోలు బలహీన వర్గాల కోసం బలహీనమైన జీవోలనే తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది.
కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ